హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి. ప్లీజ్ మన ఛానల్ని కొంచెం ముందుకు తీసుకెళ్ళండి. అది మీ వల్ల మాత్రమే అవుతుంది అనమాట. అందుకనే చెప్తున్నాను, ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ నుంచి సపోర్ట్ చేస్తూ లైక్ చేస్తూ కామెంట్ చేస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఈ వీడియోకి కూడా లైక్ చేసేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. ఈ వీడియో వచ్చేసి మొన్నటిదనమాట. మొన్నటిది అంటే ఎప్పటిది? అదేనండి, మంగళవారం వీడియో అనమాట. మంగళవారం తీసిన ఈవినింగ్ మినీ వ్లాగ్ అనమాట ఇది. అంటే ఈవినింగ్ రొటీన్ అని కూడా అనొచ్చు. ఇంకా టీతో స్టార్ట్ అవుతుంది నా ఈవినింగ్ రొటీన్ అయితే. ఫస్ట్ అయితే టీ పెట్టేసుకుంటాను. తర్వాత సామాన్లు అన్నీ తిన్నవి సామాన్లు ఎలాగో సింక్లో ఉంటాయి. ఇంకా ఖాళీ చేయవలసిన సామాన్లు కూడా ఖాళీ చేసుకుంటాను అనమాట. టీ తాగాక టీని కూడా ఖాళీ అయిపోతుంది కాబట్టి టీ తాగాక సామాన్లు అయితే తోముతాను. ఒక్కొక్కసారి తోముతూ టీ అయితే పెట్టేస్తానమాట. ఈలోపు అవి తోమేలోపు టీ అయితే మరుగుతుంది కదా అని చెప్పి టీ అయితే స్లిమ్లో పెట్టి మరిగించి అప్పుడు పెడతానమాట. వడకెడతాను టీ. ఎందుకంటే స్లిమ్లో పెట్టిన టీ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫాస్ట్గా హైలో పెట్టేసి 2 పొంగులు పొంగించేసి టీ వడకెట్టండి, అస్సలు టేస్ట్ ఉండదు అనమాట. స్లిమ్లో పెట్టి మరగనిచ్చి అప్పుడు టీ వడకపెడితే టేస్ట్ అదిరిపోతుంది. అలాగే పెడతానమాట. మా ఆయనకేమో ఫాస్ట్గా అయిపోవాలి. ఇమీడియట్లీ టీ అన్నారంటే 2 నిమిషాల్లో చేతిలో పడిపోవాలన్నమాట. అలా కాకుండా స్లిమ్లో పెట్టి మరిగించి తాగితే అది తాగినట్టు ఆస్వాదిస్తూ తాగొచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. ఇంకా విచిత్రమైన అలవాట్లు ఏమనుకోకండి, మీరు కూడా ఇలాగే చేస్తే కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను టీ తాగేసి ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేశాను. టీలో కంపల్సరీ రస్క్ కానీ బిస్కెట్లు కానీ కంపల్సరీ నంచుకోవాలన్నమాట. లేకపోతే పకోడీలు కానీ ఇంకా మురుకులు అంటారు కదా, జంతుకులు, ఇలాంటివి ఏదో ఒకటి నంచుకొని తింటే ఆ టీ తాగిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అందుకని చెప్పి టీలో కంపల్సరీ ఏదో ఒకటి నంచుకుని తింటాను. ఇంకా ఇక్కడ వచ్చేసి ఈవినింగ్ పనులు అంటే తుడుపులు. ఇంకా అవి అయితే స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే లోపలంతా క్లీన్ చేసుకున్నాను. లోపల క్లీన్ చేసుకునే లోపు మా బుడతది అయితే వచ్చేసింది అనమాట, లక్కోడు. ఇంకా ఇది స్కూల్లో జెండా ఇచ్చారంట. ఆ జెండా ఆటోలో పిల్లలు ఎవరో తీసేశారంటండి. వచ్చిన వెంటనే దొల్లి ఏడ్చిందనమాట. ఎందుకు పిల్లలు ఏడ్చింది అది వీడియో తీయకూడదని చెప్పి తీయలేదనమాట. ఇంకా దొల్లి ఏడ్చింది. వాళ్ళ డాడీ ఏమో ఇంట్లో లేరు ఆ టైంకి. మళ్ళీ ఫోన్ చేసి వాళ్ళ డాడీని రమ్మని వచ్చాక జెండా కొనుక్కుందండి. అంత అల్లరి పిల్ల అనమాట. పింకి పిల్లలాగా తయారైంది స్కూల్కి వెళ్ళాకని. ఇంకా జెండా అయితే కొనుక్కుంది కదా, కొంచెం మనశ్శాంతి అయింది. దానికి బట్టలు ఇప్పేసి పాలు అయితే ఇచ్చానమాట. పాలు పట్టించేసి కూర్చోబెట్టాను. తర్వాత నేనైతే బయట కూడా క్లీన్ చేసేసుకుంటున్నాను. మొత్తం బయట వాకిళ్ళన్నీ తుడుచుకుంటున్నాను. బయట వాకిలు తుడుచుకునే టైంకి కూడా నాకు ఒక పావుగంట కాదు, అరగంట 30 గంట టైం పడుతుంది అనమాట. మా మొత్తం ఇల్లంతా చుట్టూరు వాకిలంతా తుడుచుకుని వచ్చే టైంకి కొంచెం పొడుగు చీపురు కాబట్టి పర్వాలేదు. అది కొంచెం కొరస అయ్యగలది, నా నడుము అయితే పడిపోతుంది అనమాట. అంత టైం పడుతుంది. ఇంకా ఫాస్ట్గా పొడుగు చీపురి కాబట్టి ఫాస్ట్గా అయిపోతుంది. ఇది అరిగే టైంకి తర్వాత మళ్ళీ కొంచెం స్లోగా వెళ్తుంది బండి. ఒంగోని తోడాలి కదా. ఇంకా నా బయట పనులంటే వాకిళ్ళన్నీ తుడుచుకొని మొత్తం అంతా కంప్లీట్ అయ్యే టైంకి మా వాడు కూడా వచ్చేస్తాడండి. మా వాడు వచ్చే టైంకి 6 అవుతుంది అనమాట. లక్కోడు వచ్చే టైంకి 5 అవుతుంది, లేకపోతే 5:30 అలా అవుతుంది అనమాట. ఒక్కొక్కసారి లేట్ అవుతుంది, ఒక్కొక్కసారి 5కే వచ్చేస్తుంది. అందుకని చెప్పి ఇంకా మా వాడు నా తుడుపులు అయ్యే టైంకి మా వాడు అయితే వచ్చేసాడు. వీడియో అయితే తీయమన్నాను. ఇక్కడ వచ్చేసి సీకాయ అయితే ఒలుస్తున్నాము. ఇంకా తల అంటుకోవడానికి అది కొంచెం జుట్టు అది ఎక్కువ ఊడిపోతుంది కదా అని చెప్పి సీకాయ అయితే తెప్పించాను. ఇంకా కుంకుడుకాయలు కూడా తెప్పించి 2 కూడా ఎండబెట్టి పౌడర్ చేద్దాం కదా అని చెప్పి సీకాయ అయితే ఎండిపెడుతున్నాను. ఇంకా కుంకుడుకాయలు అయితే తేలేదండి. సీకాయ ఎండిపోయింది కదా అని చెప్పి దాంట్లో గింజలు అయితే ఒలిచేస్తున్నాము. గింజలతో మిక్సీ పట్టుకుంటే పౌడర్ చేసుకుంటే మళ్ళీ గరుగ్గా ఉంటుంది అనమాట. అందుకని చెప్పి దాంట్లో గింజలు తీసేసి చిన్న ముక్కలుగా ఇచ్చేసామన్నమాట. పౌడర్ చేద్దాం కదా అని చెప్పి కుంకుడుకాయలు కూడా తెస్తే కుంకుడుకాయలను కూడా ఎండబెట్టేసి పౌడర్ అయితే చెయ్యాలి. ఇంక ఇక్కడ వచ్చేసి మేము ఒలుస్తున్నాం కదా అని చెప్పి లక్కోడు కూడా నేను కూడా ఒలుస్తానని చెప్పి అక్కడ కూర్చుందనమాట. ఇంకా ఇవి కొంచెం ఎక్కువ టైం పట్టేలాగా ఉన్నాయని చెప్పి వదిలేసాము. మా వాడికి మళ్ళీ ప్రైవేట్కి టైం అయిపోతుంది కదా, వాడికి టైం అయిపోతుంది కదా అని చెప్పి ఇంకా పక్కన పెట్టేసి మా వాడికైతే పాలు కాసిద్దాం కదా అని చెప్పి లోపలికి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇవి పక్కన పెట్టేసి మా వాడిని అయితే స్నానం చేసి రెడీ అయిపోమన్నాను. ఈలోపు పాలు ఈ ఎండలకి నిజంగా అస్సలు ఎలా ఉంటుందంటే అలా ఉంటుందండి మనుషుల పరిస్థితి. మన పనే ఎలా ఉంది అంటే పిల్లల పని ఎలా ఉంటుందో చెప్పండి. నిజంగా మా లక్కోడైతే ఇంటికి వచ్చే టైంకి మొత్తం ఒళ్ళంతా జావలా ఉంటుందన్నమాట. స్కూల్ డ్రెస్ అంతా ముద్ద అయిపోయి ఉంటుందన్నమాట. ఇంకా స్కూల్లో పడి పిల్లల్లో అందరిలోని కూర్చొని ఉండాలి కదా, ఇంకా ఎలా అంటే అలా ఉంటుంది. పాపం అలాగే ఓర్చుకుని ఉంటుంది. ఇంటికి వచ్చిన వెంటనే డ్రెస్ ఇప్పేస్తుంది అనమాట. ఇంకా నేనైతే పని అవ్వలేదన్నమాట. సీకకాయలు వల్లడానికైతే అవ్వలేదు. ఇంకా పక్కన పెట్టేశాను మా వాడికి లేట్ అయిపోతుందని చెప్పి.
మా వాడైతే స్నానం చేసి రెడీ అయిపోయాడండి. ఇంక తర్వాత పాలు ఇద్దాం కదా అని చెప్పి పాలు వెచ్చబెట్టాను. వేసేటప్పుడు చూస్తే ఇలా ఉన్నాయి ఏంటి అని చూస్తే విరిగిపోయాయన్నమాట. ఈ ఎండకి పాలు అయితే అస్సలు ఉండవండి. మధ్యాహ్నం ఫ్రిడ్జ్లో పెట్టడం మర్చిపోయాను. ఫ్రిడ్జ్లో అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. ఈవినింగ్ కాసాము అంటే పాలు అయితే కంపల్సరీ విరిగిపోతాయి, అంత ఎండ కాస్తుంది. ఇంకా పిల్లలు స్కూల్ డ్రెస్లు అయితే ఉతుకుదాం కదా అని చెప్పి ఉదయం నానబెట్టా అనమాట. కొంచెం నీరసంగా తలపోటుగా ఉండి బట్టల జోలికి వెళ్ళలేదనమాట. ఎండ కూడా వచ్చేసింది అప్పటికి పైప్ దగ్గరికి. ఇంకా అందుకని చెప్పి బట్టల జోలికి అయితే వెళ్ళలేదు. ఇంకా మా వాడిని ప్రైవేట్కి పంపేసి బట్టలు అయితే ఉతుకుదాం కదా అని చెప్పి నానబెట్టేసి వదిలేసాను అనమాట. ఇంకా పిల్లలు స్కూల్ డ్రెస్ అయితే ఉతకాలి కాబట్టి ఇంకా బట్టలన్నీ మా వాడైతే స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత బట్టలన్నీ ఉతికేసి ఇంకా లక్కోడికి కూడా స్నానం చేయించేసి అన్నం అయితే తినిపిస్తున్నాను. స్కూల్ నుంచి రాగానే అన్నం అయితే తినిపిస్తానండి. స్నానం అది చేయించేసిన వెంటనే అన్నం తినిపించేస్తాను. ఎందుకంటే స్కూల్లో మధ్యాహ్నం మనం పెట్టిన అన్నం తింటారో తెలియదు కదా, ఏదో 2 మెతుకులు తినేసి అలా వదిలేస్తారు. అందుకని చెప్పి వచ్చిన వెంటనే అన్నం పెట్టేసామనుకోండి వాళ్ళకి కూడా కొంచెం నీరసంగా ఉండదన్నమాట. స్కూల్ నుంచి రాగానే పాలైతే పట్టించేస్తాను. తర్వాత స్నానం అది చేయించేసిన తర్వాత ఈవినింగ్ 6-6:30 మా వాడు ప్రైవేట్కి వెళ్ళిపోయిన వెంటనే ఫస్ట్ లక్కోడికి అన్నం అయితే తినిపించేస్తానమాట. తినిపించేసి అప్పుడు చదివిస్తానండి. కొంచెం యాక్టివ్గా ఉంటుంది కదా అని చెప్పి మళ్ళీ చదివించిన తర్వాత వెంటనే పడుకుంటుంది అనమాట. ఉదయం నుంచి స్కూల్లో ఉంటుంది కదా, నీరసంగా ఉండి నేను అన్నం తెచ్చేలోపు పడుకుండిపోతుంది. అందుకని చెప్పి ముందైతే అన్నం తినిపించేస్తున్నాను. అన్నం తినిపించేసిన తర్వాత హోంవర్క్స్ అయితే రాపిస్తానమాట. అన్నం తినిపించడానికి ఒక టాస్కే అనమాట. నేనైతే కూర్చుని అలవాటు చేస్తానండి. ఎప్పుడు తిప్పుతా తినిపించామనుకోండి అదే అలవాటు అయిపోతుంది వాళ్ళకి. అలా తిప్పుతా తినిపించమంటారు. వాళ్ళు తినేది తక్కువ తిరిగేది ఎక్కువ కింద ఉంటుంది అనమాట. అందుకని చెప్పి కూర్చొని తినడమే అలవాటు చేస్తాను. అది 1 మెతుకైనా 2 మెతుకులైనా 1 ముద్దైనా 2 ముద్దలైనా అలా కూర్చోబెట్టే తినిపిస్తానమాట. ఇంకా అన్నం తినేసిన తర్వాత హోంవర్క్స్ అయితే ఏమి ఇచ్చారు ఏంటి అని చూస్తున్నాను. ఇంకా డైరీలో అయితే స్లిప్ పెట్టారనమాట. ఆగస్ట్ 15 కదా, డెకరేషన్కి 20 రూపీస్ పంపమని స్లిప్ అయితే రాసి పెట్టారు. మా గుట్టదానికి కూడా 20 రూపీస్. వాళ్ళ రూమ్ డెకరేషన్ చేయాలి కదా, మరి అందంగా ఉండాలి కదా వాళ్ళ రూమ్కి కూడా. వాళ్ళ రూమ్ మట్టికి పిల్లలందరినీ 20 తెమ్మన్నారంట. ఇంకా పంపుదానిలే అని చెప్పి ఇంకా సైన్స్ అయితే చేయడం మర్చిపోతున్నాను. హోంవర్క్స్ అయితే చేస్తున్నాను కానీ సైన్స్ డైరీలో సైన్ చేయడం మర్చిపోతున్నాను. అందుకని చెప్పి 4-5 సైన్స్ ఒకసారి చేస్తుంటాను. ఇంకా హోంవర్క్స్ అయితే ఏమి ఇచ్చారో అన్నీ చూసుకుంటున్నాను అనమాట. చూసుకొని లక్కోడి చేత హోంవర్క్స్ అయితే చేపిస్తాను. ఇంకా చాలామంది అంటున్నారనమాట, అక్క మీరే రాసేస్తున్నారు హోంవర్క్స్, లక్కోడి చేత రాయిపించట్లేదని చెప్పి. లక్కోడికి ఇంకా స్లేట్ పెన్సిల్ పట్టుకోవడానికి అయితే అవ్వట్లేదండి. ఎందుకంటే చిన్న వేళ్ళు కదా, అందరి పిల్లల్లాగా కాదు కదండి. ప్రతి దానికి మనం దాని ఏజ్ పిల్లలతో కంపేర్ చేయకూడదు అనమాట. లక్కోడిని విడిగా చూడాలి. ఎందుకంటే విడిగా చూడమని కాదు, ప్రతి దాంట్లోని వాళ్ళు అలా చేస్తున్నారు, లక్కోడి ఇంకా చేయట్లేదు మీరు చేయించండి అంటే బలవంతంగా పిల్లలు చేయరండి. వాళ్ళని మనం అస్సలు బలవంత పెట్టకూడదు. మామూలుగా అయితే పర్వాలేదు, బలవంత పెట్టి తిడుతూ కొడుతూ చేయించామనుకోండి లక్కోడనే కాదు ఏ పిల్లలు చేయరనమాట. పెంకితనం అలవాటు అయిపోతుంది. అందుకని చెప్పి ఆడుతూ పాడుతూనే చేస్తాను ఏ పనైనా సరే. లక్కోడు చాలా బాగా చేస్తుంది, చాలా గుడ్ గర్ల్ అని చెప్పాలి. ప్రతిదీ కూడా చాలా బాగా నేర్చుకుంటుందండి చేయడం. ఇలా చేయాలి అలా చేయాలంటే ఆ అమ్మ అవునమ్మా అంటదనమాట. ఇంకా రాయించడం నేర్పుతున్నాను నేను. ఎందుకంటే నా చేతితో పట్టుకొని నేను రాయించాను అనుకోండి, అది మా అమ్మ ఇలా రాయిస్తుంది నేను అలా రాయాలి అన్న ఐడెంటిఫై వస్తుంది అనమాట. కొన్నాళ్ళకి అదే రాస్తుంది. ఇంకా ఇప్పటికీ రాస్తుందండి. ఏ అయితే రాస్తుంది, బి అయితే రాయట్లేదు అనమాట. మేడం ఎలా రుద్దారో అలా రుద్దమ్మ పట్టుకుని అంటే రుద్దుతుంది. కానీ స్లేట్ పెన్సిల్ అయితే జారిపోతుంది అనమాట వేళ్ళల్లోంచి. చిన్న వేళ్ళు కదా, పట్టుకోలేకపోతుంది. అలానే గ్రిప్ అది ఉంది, నేను చూశాను మీషోలో ఫ్లిప్కార్ట్లో చూశాను అనమాట. వేళ్ళకి గ్రిప్ పట్టుకుని రాసేలాగా ఉందన్నమాట గ్రిప్. అది చూశాను. కానీ అలా మనం ఆల్టర్నేటివ్ అలవాటు చేసామనుకో ప్రతి దాంట్లో కూడా ఆల్టర్నేటివ్, నేను ఇది చేయలేకపోతున్నాను కదా దీనికి ఆల్టర్నేటివ్ వెతుక్కుంటారనమాట. అలా కాదు, నార్మల్గా పిల్లలందరూ ఎలా చేస్తున్నారో అలాగే చేయడానికి ట్రై చేయనివ్వాలన్నమాట. మనం ప్రతిదానికి చేయలేకపోతుంది కదా అని ఆల్టర్నేటివ్ వెతికామనుకో వాళ్ళకి అదే అలవాటు అయిపోతుంది. ప్రతిదానికి ఇంకో దాని మీద ఆధారపడుతూ ఉంటారు. అలా కాదండి, సొంతంగా ట్రై చేస్తే ఏదైనా సరే కంపల్సరీ వస్తుందన్నమాట. అందుకని చెప్పి నేనైతే ఏమీ చేయట్లేదు, డైరెక్ట్గా తన వేళ్లతోనే పట్టుకుని రాయాలి అని చెప్పి అలాగా రాయిస్తూ ఉన్నానమాట. కంపల్సరీ రాస్తుందండి అన్నీ కూడా. ఈ సంవత్సరం కొంచెం కష్టమైన వచ్చే సంవత్సరానికి అన్నీ నేర్చుకుంటుంది, అన్నీ రాస్తుంది అనమాట. నేను అలవాటు చేస్తున్నాను. డైలీ హోంవర్క్స్ రాయిపించేసిన తర్వాత స్లేట్ మీద కూడా రుద్దిస్తానండి. రుద్దించిన తర్వాత అన్నీ చెప్తానమాట. A to Z ABCలు, ఇంకా నెంబర్స్ 1 to 20 నెంబర్స్, ఇంకా A for యాపిల్, ఇవన్నీ కూడా ఎక్సర్సైజ్ చేయిస్తూ ఇవన్నీ రివిజన్ చేస్తానమాట. ఎందుకంటే తనకి చెప్పడం వస్తుంది. అన్నీ ఫస్ట్ చెప్పింది అనుకోండి రాయడం నెమ్మదిగా రాస్తుంది అనమాట. అందుకని చెప్పి ముందైతే అన్నీ కూడా రివిజన్ చేస్తూ ఎక్సర్సైజ్ అయితే చేపిస్తాను. ఇంకా
చేసే కామెంట్స్ మామూలుగా చేస్తుంటారనమాట. మరుగుజ్జు వాళ్ళకి ఇలా ఎక్సర్సైజ్ చేయించడం వల్ల లాభం ఏం లేదు, మీరు ఎక్సర్సైజ్ చేయించడం వల్ల వాళ్ళు ఏం హైట్ అయిపోరు ఇలాగా అలాగా అంటూ ఉంటున్నారు. కానీ ఇంకా అవన్నీ పట్టించుకోకూడదు. మనం ఎక్సర్సైజ్ అనేది బాడీ పెరిగిపోవడానికో హైట్ అయిపోవడానికో కాదు, నార్మల్గా కొంచెం యాక్టివ్గా ఉండడానికి అంతే. మనం కూడా చేయొచ్చండి ఆ మాత్రం ఎక్సర్సైజ్, దాంట్లో తప్పేం లేదనమాట. మనం ఎప్పుడైనా ఎక్సర్సైజ్ మన బాడీ యాక్టివ్గా ఉండడానికి కొంచెం బాగుండడానికి చేస్తాం కదా, అలాగే లక్కోట్కి కూడా చేపిస్తానమాట. దాంట్లో కూడా తప్పులు ఎత్తుక్కుంటున్నారు కొంతమంది, ఏం చేస్తాం చెప్పండి. ఇంకా తర్వాత నేనైతే లక్కోట్కి హోంవర్క్స్ అన్నీ అయిపోయిన తర్వాత, రివిజన్ కూడా అయిపోయిన తర్వాత, ఎక్సర్సైజ్ కూడా అయిపోయిన తర్వాత సామాన్లు అయితే తోముకున్నాను అనమాట. ఇంకా టీ తాగేసిన తర్వాత తోముదా అనుకున్నాను, కానీ లక్కోడ్ అయితే వచ్చేసింది ఆ టైంకి. ఇంక ఏడుస్తూ ఇలా అలాగా సరిపోయింది అనమాట, టైం కుదరలేదు. అందుకని చెప్పి లక్కోడ్కి రివిజన్ అంతా అయిపోయిన తర్వాత పడుకున్న తర్వాత సామాన్లు అయితే తోముకున్నాను అనమాట. ఇంకా డిన్నర్కి వచ్చేసి దోశలు అయితే వేసానండి. ఈవినింగ్ టైంలో మ్యాక్సిమం టిఫినే ఉంటుంది అనమాట, భోజనం అయితే చేయము. ఎక్కువ చపాతీ ఉంటుంది, కొంచెం ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, దోశలు అయితే వేసేయని చెప్పారు. ఇంకా పల్లీ చట్నీ చేసి దోశలు అయితే వేసాను. ఇంకా మా వాడికి మా ఆయనకి కూడా పెట్టేసి నేను కూడా తినేసాను అనమాట. తర్వాత సామాన్లు అయితే తోముకున్నాను. వాళ్ళందరూ పడుకున్నాక స్నానం చేసేసి వీడియోలు ఎడిటింగ్ చేసుకుని అప్పుడు పడుకుంటాను. ఇంతే వీడియో, మళ్ళీ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.